భగవద్గీత క్షేత్రజ్ఞ విభాగ యోగము అనబడు 13వ అధ్యాయం. ఓ కృష్ణ, ప్రకృతిని, పురుషుడు, క్షేత్రమను దానిని తెలుసుకొనినవాడు, జ్ఞానము యొక్క లక్ష్యమును కూడా నేను నీ ద్వారా తెలుసుకొని కోరుచున్నాను అని అర్జునుడు అడిగాను. ఓ అర్జున, ఇంద్రియములతోనూ వాటి అనుభవములతోనూ కూడిన దేహమును క్షేత్రము అని అంటారు. ఈ శరీరము తనది అని ఎవరు తెలుసుకుంటారో అతనినే క్షేత్రజ్ఞుడు అంటారు. ఓ అర్జున, అందరి శరీరములలోనూ ఉన్న క్షేత్రజ్ఞునిగా నన్ను తెలుసుకొను. ఇట్లు శరీరమే క్షేత్రము, అది తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు అని తెలుసుకొనుడి. జ్ఞానము ఏదో అదే జ్ఞానమని నా యొక్క అభిప్రాయము. అటువంటి క్షేత్రమనగా ఏదియో, ఎటువంటిదో, దానికి ఎటువంటి మార్పులు చేర్పులు ఉన్నవో, అది ఎక్కడి నుండి వచ్చినదో, ఎలా వచ్చినదో దానిని తెలుసుకున్న క్షేత్రజ్ఞుడు ఎటువంటి ప్రభావములు కలవాడో అను దానినంతయును సంగ్రహముగా నా నుండి వినుము అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాను. ఈ క్షేత్రజ్ఞుల యొక్క జ్ఞానమును గురించి ఎందరో ఋషుల చేత ఎన్నో వేదాంత సూత్రములతోనూ ఎటువంటి సంశయములు లేకుండా యథార్థమైన బ్రహ్మసూత్రమైన మాటలతో ఎన్నో విధములుగా చెప్పబడినది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అను పంచభూతములు సాత్విక, రాజస, తామస అను 3 విధములైన భేదములతో అహంకారము, బుద్ధి, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ఒక్కటే మనస్సు వంటి వాని వలన కలుగు కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, తెలివియును, ధైర్యము వంటి వికారములు వ్యక్తపరచుచున్నటువంటిదియే ఈ దేహము అని చెప్పబడినది. తనను తానే గొప్పవాడని చెప్పుకొనకుండా ఉండుట, గర్వము లేకుండుట, అందరూ తనను గౌరవించవలని కోరుకొనకుండుట, హింస చేయకుండుట, ఇతరులకు కష్టములు కలిగించకుండుట, ఇతరుల వలన కలిగిన కష్టనష్టములను ఓర్చుకొనుట, క్షమించుట, ఎవరికైనను స్వార్థము లేకుండా సరియైన మార్గమునే సూచించుట, గురువులకు సేవ చేయుట, శరీరమును మనస్సును కూడా శుభ్రముగా నుంచుకొనుట, జీవన మార్గమునందు స్థిరముగా ఉండుట, ఇంద్రియములకు లోబడకుండా ఆత్మనిగ్రహము కలిగి ఉండుట, ఇంద్రియముల వలన కలుగు సుఖముల యందు విరక్తి కలిగి ఉండుట, ఏ విషయమందు అభిమానము, అహంకారము లేకుండుట, ఈ పుట్టుక, మరణించుట, ముసలితనము, రోగములు వంటివన్నీయు దుఃఖములని తెలుసుకొనుట, భార్య, పిల్లలు, ఇల్లు వంటి వాని యందు ఆసక్తి లేకుండుట, వారు వేరే అని తెలుసుకొనుట, ఇష్టమైనవి, కష్టమైనవి కలిగినప్పుడు ఒకే విధముగా ఎల్లప్పుడూ ఉండుట, ఇతర విషయములను వదిలి నాయందే ఏకాగ్రమైన మనస్సుతో భక్తి శ్రద్ధలతో ఉండుట, అనవసరమైన దుర్జనుల సమూహమునకు దూరముగా ఏకాంతముగా నుండుట, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానము కొరకు, మోక్షమును పొందుటకు తగిన జ్ఞానము కొరకు ప్రయత్నించుటయే జ్ఞానము అని చెప్పబడినది. దీనికి వేరైనదే అజ్ఞానము. దేనిని గురించి తెలుసుకుంటే వానికి మోక్షము కలుగుతుందో, ఏది ఎంతో అనాది అయినదో, ఏది మొదలు లేనిదో, ఏది పరబ్రహ్మమో, ఏది కనబడుతున్నదని గాని కనబడుట లేదని గాని చెప్పుటకు వీలు కానిదియో అట్టి జ్ఞేయమును గురించి చెప్పుచున్నాను. లోకమంతటను చేతులు, పాదములు, లోకమంతటను కన్నులు, తలలు, ముఖములు, చెవులు కలిగి అది లోకమంతటి యందు ఆవరించి ఉన్నది. అన్ని ఇంద్రియముల యొక్క గుణములకు మూలమైనను, అన్ని ఇంద్రియములు లేనిదియు, వాటి యందు ఆసక్తి లేనిదియు అయి ఎటువంటి భౌతిక గుణములు లేకుండా అన్నిటికీ ఆధారమై ఆ గుణములకు ప్రభువు కూడా అయి ఉన్నది. ఇంకను అది అన్ని జీవుల లోపల బయట ఉండునదియు, కదలనిదియు, కదులనిదియు, మరియు ఎంతో అత్యంత చిన్నది అగుట చేత ఎవ్వరూ కనుగొనలేనటువంటిదియు అయి ఉన్నది. మరియు అది తన దేహమందే ఉన్నదని తెలుసుకొనలేని వారికి దూరముగానున్నట్లు అతి దగ్గరగానే ఉన్నదని దాని గుణములు తెలిసిన వారికి తెలియను. అటువంటి జ్ఞేయమనబడే శక్తి అన్ని జీవుల యందు వేరు చేయలేకుండా ఉన్నను, అది వేరుగాను విభజింపబడినట్లుగాను ఉండి, మరియు అది ఆ జీవులను పుట్టించి పాలించి నశింపచేయుచున్నది.
ప్రకాశవంతమైన సూర్యచంద్రులకే అది కారణమైనది. చీకటి కంటే ఎంతో వేరైనది, ఎందుకనగా అదియే వెలుగునకు కారణము. అట్టి జ్ఞానము చేత దానిని చేరుకొనదగినది అనియు మరియు అందరి హృదయములలో ఉన్నదియేనని తెలుసుకొనవలసి ఉన్నది. ఈ విధముగా దేహమును అలాగే జ్ఞానమును గురించి తెలుసుకొనదగిన దానిని గూర్చి క్లుప్తముగా చెప్పబడినది. నా భక్తుడైన వాడు నా యొక్క ఈ 3 తత్వములను పూర్తిగా తెలుసుకొనిన నన్ను చేరుకొనగలడు. భౌతికమైన ప్రకృతిని, జీవులని రెండింటినీ కూడా పుట్టుకలేనివానిగా తెలుసుకొనుము. ఎందుకనగా అవి రెండును భగవంతుని నుండియే పుట్టిన ఒకట చేత. భౌతిక ప్రకృతి వలననే వాటి యొక్క గుణములు, మార్పులు, ఇంద్రియ వికారములన్నీ పుట్టినవని తెలుసుకొనుము. చేయు పనులు, వాటికి కారణములైన వివిధ ఇంద్రియములు భగవంతుని సృష్టి అయిన ప్రకృతియే కారణమని చెప్పబడుతున్నది. జీవుల యొక్క అనుభవములందు కలుగు సుఖములు, దుఃఖములు ఆ జీవుడే కారణం అని కూడా చెప్పబడుతున్నది. జీవుడు భౌతిక ప్రకృతి యందు ఉంటూ ఆ ప్రకృతి గుణముల వలన కలుగు మాయా మోహముల వలన సుఖము, దుఃఖము వంటివి అనుభవించుచున్నాడు. ఈ జీవునికి ఇటువంటి గుణములను అనుభవించట వలననే మంచివి, చెడ్డవి అయిన జన్మలు ఎత్తుటకు కారణం. ఈ శరీరంలో ఉన్న ఉత్తమమైన పురుషుడు అన్నీను చూసేవాడును, అనుమతించువాడును, పాలించువాడును, అనుభవించేవాడును అయినను అన్నింటికీ వేరై స్వతంత్రుడైన పరమేశ్వరుడు పరమాత్మయనియు తెలుసుకొనుము. ఎవరు ఈ విధమైన ఆ పరమేశ్వరుని గుణములతో కూడిన జీవుని భౌతిక ప్రకృతిని తెలుసుకొనునో అతడు ఎల్లప్పుడూ కూడా అన్ని కర్మలు చేయుచున్నను మరల జన్మించడు, మోక్షము పొందుతాడు. కొందరు ధ్యానము చేసి, కొందరు తమ జ్ఞానముతోనూ ఇతరుల ఆధ్యాత్మిక యోగ విధానముల చేతను, మరికొందరు అన్నియు భగవత్తర్పితములేనని కర్మయోగము చేతను ఆత్మను దర్శించుచున్నారు. కానీ ఇంకొందరు ఈ విధముగా ఆత్మజ్ఞానమును గురించి తెలుసుకొనలేని వారైనను ఇతర జ్ఞానుల వలన విని తెలుసుకొని ఉపాసించుచు ఉన్నారు. అటువంటి వారు కూడా విని మనస్సులో ఉపాసించుటచే మృత్యువును దాటుచున్నారు. ఓ అర్జున, ఈ లోకమందలి ఏదైనను స్థిరమైనదియు జీవమున్నదియు నీవు చూచుచున్నవన్నీ దేహమును తెలుసుకొన్నవాని యొక్క కలయిక వలనే పుట్టుచున్నవని తెలుసుకొనుము. అన్ని జీవుల యందు ఒకే విధముగా ఉన్నవానిని, నశించినటువంటి వానిలో కూడా నశించనటువంటి పరమాత్మను ఎవడు చూస్తాడో వాడు యథార్థమైన దృష్టి కలిగినవాడు. అన్ని జీవుల యందు అంతటను సమానముగా నిండి ఉన్న పరమాత్మను చూచుచున్నవాడు ఖచ్చితముగా తన మనస్సుతో తనలో ఉన్న ఆత్మను నాశనము చేసుకొనడు. కనుక అప్పుడు పరమగతి అయిన మోక్షమును పొందుతాడు. ఇంకను ఎవరైతే అన్ని కర్మలు భౌతిక ప్రకృతి యొక్క మాయచేతనే సృష్టించబడిన దేహము చేతనే చేయబడుతున్నవనియు మరియు తనను తన ఆత్మను అందులకు కర్త కారణము కాదని తెలుసుకొనునో అతడు ఆత్మస్వరూపమును నిజముగా తెలుసుకున్నవాడగును. వేరువేరుగా ఉన్న అన్ని జీవములను ఒకే దానియందు ఉన్నట్లుగాను, దాని నుండే అన్నియును ఉత్పత్తి అయి విస్తరించినట్లుగాను ఆత్మస్వరూపమును జ్ఞానముతో తెలుసుకుంటాడో అప్పుడు బ్రహ్మభావమును, మోక్షమును పొందుతాడు. ఓ అర్జున, పుట్టుక మరణము లేని శాశ్వతమైన ఎటువంటి గుణములు లేని ఈ నాశనము లేనటువంటిది అయిన ఈ పరమాత్మ ఈ శరీరంలో ఉన్నప్పటికీ వేరైనందువలన ఏ కర్మలు చేయడు, ఏవీను అతనిని బంధించవు. ఎలాగైతే అంతటను వ్యాపించి ఉన్న ఆకాశమును ఎంతో చిన్నవైనవి ఏవీను ఎట్లు కలవలేవో అలాగే ఆత్మ అన్ని శరీరములలోనూ ఉండుట చేత ఆ శరీరములతో కలియదు. ఓ అర్జున, ఎలాగైతే సూర్యుడు ఒక్కడే అయినను సమస్త లోకమును ఎలా ప్రకాశింపచేయునో అలాగే ఈ శరీరమును ఆత్మ అందే ఉండుట చేత దేహమంతటినీ చైతన్యముతో ప్రకాశింపచేయుచున్నాడు. ఎవరు ఈ విధముగా దేహమును తెలుసుకొన్నవానికి మధ్య గల తేడాను జ్ఞానదృష్టితో తెలుసుకొని జీవులు ప్రకృతి నుండి విడిపోవుట, మోక్షమును పొందుట అనునవి తెలుసుకొందురో వారు మోక్షమును పొందెదరు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పాను. ఇది భగవద్గీత యందలి
క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అను 13వ అధ్యాయంలోని అన్ని శ్లోకములకు తెలుగు అర్థం. జయ శ్రీకృష్ణ.